गुरवे सर्वलोकानां विजयेन विजये सर्वविद्यानां मूर्तये नमः। सदाशिवसमारम्भां पूर्वोच्चरिताय वंगनविषयनिष्ठायामस्य जमानस्य गोत्रोद्भवस्य नमोरि बालकृष्णानामस्य सर्वेषां यजमानस्य कुटुम्बवर्गाणां सर्वेषां हिन्दूपवर्गकुटुम्बानां क्षेमस्थैर्यधैर्याय विजयवीर्य अभय आयुरारोग्यश्रेयाभिवृद्ध्यर्थं लक्ष्मी नारसिंहस्वामी अनुग्रहप्रसादसिद्धिरस्तु। उग्रं वीरं जनं भद्रं ఎస్పీ సార్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎమ్మెల్యే సార్. ఓకే అండి మన ఎస్పీ సార్ కి ఓకే కూడా ఇవ్వండి సార్. ఎస్పీ సార్ సార్ ఓకే అండి. ఎంతో కొంత ఎప్పుడు ఉంటాం మీకు ఆధారంగా తప్పకుండా అన్ని ఉండాలి. అన్ని అమ్మాయి సైకిల్ పిల్లడు అన్నాడు. సైకిల్ కూడా తొక్కారు సార్. అవునమ్మా సార్ 2 కిలోమీటర్స్ తొక్కారు సార్. వారికి ఎన్నో ఆర్థిక పరిమితులు ఉన్నా కూడా ఎన్నో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం సరే మొదటి 5 సంవత్సరాల అభివృద్ధి మీద వాటి మీద ఎలా ప్రణాళికలు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ వనరులన్నింటినీ సమకూర్చడం సరే ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం మరి నాడు ఎన్ని మన ఆర్థిక పరిమితులు ఉన్నా కూడా ఈ యొక్క ఏదైతే ప్రజల యొక్క రక్షణ ఏదైతే ఉందో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి దానికి ఏదైతే దాతలు కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రశిష్ట మన కృష్ణ హరీష్ గారు ఉన్నారు, ఆయన సంకల్పంతో అలాగే మల్లి గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు వారు నిధులు మాకు సమకూర్చి మరి నాడు ఇవాళ ఈ 3 బొలెరోలు కానివ్వండి లేకపోతే 9 అపాచీ బైకులు ప్రభుత్వానికి మాకు అందించడం జరిగింది. సో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా మేమంతో ఇక్కడ దాన్ని ఎంతో సమర్థవంతంగా ఉపయోగించి ఈ యొక్క హిందూపురం ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పాటుపడుతున్నామో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇక్కడ ఉన్న ఏవైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటికి మనం కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ అలాగే సోలార్ హీటర్స్ కానీ ఇవన్నీ మనం అందించడం జరిగింది. అలాగే మన ఎన్టీఆర్ వైద్య రథం ద్వారా ఈ మందులు కానీ డాక్టర్లు గ్రామాల్లో వాళ్ళ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క ఆరోగ్య భద్రతను ఎలా మనం అందరికీ అందజేస్తున్నామో ఎలా వాళ్ళని కంటికి రెప్పలో చూసుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామానికి ఆరోగ్య రథం వెళ్ళడం అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళడం వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం వాళ్ళు రాకపోయినా రెండోసారి ఒకవేళ వాళ్ళు కోలుకుని పూర్తిగా రాకపోయినా కూడా మళ్ళీ వాళ్ళని రప్పించి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక్కుని ఇలా
ప్రతి నెలకి అన్ని ఊళ్ళను కవర్ చేసి మళ్ళీ మరో నెల మళ్ళీ తిరిగి ఆ ఊరికి వెళ్ళడం, వాళ్ళ ఆరోగ్య ఏదైతే రికార్డ్ అయినాయో, ఏదైతే ఆన్లైన్లో రిజిస్టర్ అయినాయో వాళ్ళు తెలుసుకోవడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వినూత్నంగా. ఇక్కడ లేని విధంగా ఇక్కడ మనల్ని చూసి మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం 30 లక్షలు పెట్టి మరి సీసీ కెమెరాలు అందించడం జరిగింది. అలాగే 10 లక్షలతో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయలతో మనం పోలీస్ మహిళలకి టాయిలెట్లు నిర్మించడం జరిగింది. అలాగే ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా 3 ఒకటి భద్రమైన సమాజం, అలాగే ఆరోగ్యకరమైన ప్రజలు, అలాగే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే హిందూపురం. శాఖకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఒక యూనిఫామ్ లేని ఒక పోలీసుల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది మనం తేటతెల్లంగా తెలియజేస్తున్నాం మొత్తం రాష్ట్రానికి అంతా. మీ అందరికీ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన భాగం. పోలీస్ శాఖ అనేది ఎంతో ముఖ్యమైన భాగం. ఎటువంటి మటకాలు కానీ, లేకపోతే ఏదైనా బెల్ట్ షాపులు కానివ్వండి, లేకపోతే ఏదైనా భూ కబ్జాలు కానివ్వండి, ఇసుక రవాణా కానివ్వండి, అక్రమంగా తరలిస్తున్నా ఏం చేద్దాం పాపం నిద్రాగాలు మాని రేనక పగలనక వాళ్ళు పడుతున్న కష్టానికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తో పాటు 3 బొలిరో వెహికల్స్, తర్వాత 9 అపాచీ వెహికల్స్ మనం తీసుకోవడం జరిగింది. మన హానరబుల్ గౌరవ సీఎం గారు ఆదేశాల మేరకు మన ప్రజలకి త్వరగా మనం స్పందించడానికి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వెహికల్స్. ఒక 100 కాల్స్ వచ్చిందంటే మనం వితిన్ మినిట్స్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వమంటున్నారు. అంటే 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్లో. అలాగే ఒక కాల్ వచ్చిన వెంటనే వెళ్ళాలంటే ఒక పోలీస్కి బేసిక్ వెహికల్స్, అలాంటి వెహికల్స్ ఈరోజు మనం హిందూపురం కాన్స్టిట్యుయెన్సీలో హానరబుల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్తో పాటు ఎవరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకి ఇచ్చారో వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పి, ఖచ్చితంగా ఇది ఇచ్చిన వెహికల్కి మేము ఇంకా మా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి